తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగ్గా జయహో బీసీ అనే ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమ వేదిక మీద నుండి బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతూ ఉన్నాం. ఓ బీసీల ఆత్మగౌరవాన్ని మేము కాపాడబోతూ ఉన్నామని చెప్పి కొన్ని రోజుల నుంచి చెబుతూ ఉన్నారు. ఈరోజు 3 గంటలకు ఆ సభ ప్రారంభమవుతుంది అని 3కు 3:30కు 4కు నెక్స్ట్ ఇప్పుడు 4:30 అసలు ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా ఒక సభ పెడితే ఇంతకు మించి ఎక్కువే జనం వస్తారేమో. 4:30 అప్పుడు కూడా జనాలు లేరు. మామూలుగా 3కే సభ అన్నారు, తర్వాత 3:30కో 4కో స్టార్ట్ అవుతుంది అంటారు. అసలు జనాలే లేరు. ఆశ్చర్యం ఏంటి అంటే అక్కడ జనాలు వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తారట. జనాల కోసం వేచి చూస్తూ ఉన్నారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం నాయకులకు ఫోన్లు చేస్తున్నారట. మీరు ఎంతమందిని తీసుకొని వస్తున్నారు, ఇంకా జనం రాలేదా, ఎక్కడున్నారు మీరు, ఏంది అని. అక్కడున్న నాయకులు కూడా వాళ్ళ అనుచరులకు ఫోన్ చేస్తున్నారు, ఏమైంది అని. ఆ సభా వేదిక మీద ఎవరో పాపం మాట్లాడుతున్న వాళ్ళు అంటున్నారు, ఇంకా రండి, ముందుకు రండి, కుర్చీలు నిండాలి, మన అధినాయకులు రావాలి, వస్తారు, కుర్చీలు నిండాలి, అంతా టీవీలో చూస్తున్నారు, రండి అని మైకులో చెబుతున్నారు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎటు పక్కనే ఉంటాం కాబట్టి, దగ్గరే కాబట్టి టీవీలో చూసుకుంటే అంతా నిండిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్లు చేసి అంతా నిండిందిలేండి, మీరు రండి ఇంకా అని చెప్పి అక్కడ ఎవరైనా చెబితే అప్పుడు వీళ్ళు వెళ్ళాలి. 6కు 6:30 కన్నా మొదలవుతుందో లేదో, సీరియస్లీ 6:30 కన్నా మొదలవుతుందో లేదు అంటే అప్పుడైతే ఇక సాయంత్రం లైట్లు ఆన్ చేసేస్తే కనీసం ఎక్కువ జనం తక్కువ వచ్చినా కూడా ఏదో లైట్ల వెలుతుల్లో బాగానే ఉంటుందని. ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్ అయితే ఆ వచ్చిన కొందరిని కవర్ చేసి, కొందరు కూడా లేరండి బాబు. అసలు చాలా 4:30 అప్పుడు జనమే లేరు. ఏదో మాట్లాడుకుంటూ పోతున్నారు. వీళ్ళేమో నాయకులు రాలే. అయినా వీళ్ళకి తెలుసా జనం రారు, ఈ మీటింగ్ సక్సెస్ అవ్వదు అని. ఎందుకంటే నారా లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గంలో ఈ సభ ఉంది. ఆయన వస్తుండో లేదో తెలియదు, ఒక్క ట్వీట్ లేదు దీని గురించి. పవన్ కళ్యాణ్ దీనికి హాజరవుతున్నాడు. అసలు ఒక బీసీ సభ అని మేమేదో ప్రకటించబోతున్నామని, హాజరవుతున్నామని ఒక్క ట్వీట్ లేదు పవన్ కళ్యాణ్ నుంచి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక్క ట్వీట్ లేదు దీనికి సంబంధించి. ఇప్పుడు 4 గంటల కింద ఒకటి ఉంది, ఏమని ఏదో దానికి ఒక పాటలాగా రిలీజ్ చేశారు, అదేదో. ఆ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ నుంచి ఒక్కటి లేదు, ఎక్కడా ఏం లేదు. అధినేతలు ఏమో ఎంతమంది వచ్చారని చెప్పి టీవీలో చూసుకుంటూ కాల్ చేస్తున్నారట, నిండిందా నింపండి అని. ఆడ నిండుతుంది, వీళ్ళే ఎంత సీరియస్గా తీసుకోవట్లేదు అంటున్నా. అండ్ ఇది తెలుగుదేశం పార్టీ జయహోబీసీ సభ ఉందో లేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెతుక్కోవాలన్నా ఆ వారాంత పరుగుల టీవీ ఛానల్కి వెళ్ళి ఉందో లేదో చూసుకోవాలి. ఎక్కడే కూడా దీనికి కవరేజ్ లేదు, ట్విట్టర్లో లేదు, సోషల్ మీడియాలో లేదు. మరి ఇంకేదో సభలు పెడతామని, ఇంకేమో ప్రకటిస్తామని, ఎందుకంటే బాబు ఇవన్నీ ఎవరు రాలేదబ్బా. అదేందో మరి పార్టీ కార్యాలయాల్లో లేదా ఒక కన్వెన్షన్ సెంటర్లో ఓపెన్ అంటే డిక్లరేషన్ ప్రకటించుకుని ఉంటే సరిపోయేదేమో. అయినా ఎందుకు ఇంత దారుణంగా తక్కువ జనం వస్తున్నారు? వీళ్ళు జనాలను పిలుచుకురాలేకున్నారా, లేకుంటే జనాలు రావట్లేదా? ఆ వచ్చిన వాళ్ళు ఏదో ఒత్తిమమ్మ అన్నట్టు ఆ తూగుతూ కూర్చున్నారు. మీరు చూడండి, ఆ తూగుతూ కూర్చొని ఉన్నారు. మొత్తం మీద అయితే వీళ్ళు పెట్టే సభలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అబ్బా.